సరదాగా కంగ్రాచులేషన్స్ ఆల్ ది విష్ చెప్పి కాసేపు నవ్వుకొని వచ్చారు. మరి వివాహంలో అడుగు పెట్టారు కదా, మామూలు విషయం మంచిది. నాకున్న సమయం చాలా చిన్నది. నేను చాలా విలువైన సందేశం చెప్పాను, చాలా పెద్ద సందేశం. విందాం జాగ్రత్తగా. కొన్ని విలువైన దేవుని మాటలు మనం విందాం. ఇంకా అటు ఇటు తిరగక, అటు ఇటు లేగక, ఎక్కడో అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా కొన్ని మాటలు మనం వినాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. 2026లోనికి మనం అడుగు పెట్టాం. నేను వాక్యంలోకి వెళ్తున్నాను, ఇంక వినండి, ఏకాగ్రత పెట్టండి. నాకు సమయం చాలా తక్కువ ఉంది. వాస్తవానికి మనం ఎప్పుడు వాక్యం స్టార్ట్ చేయాలా? 11:30. కనుక మెయిన్ ఇద్దరు ప్రసంగికులు నిలబడ్డాన్ని బట్టి మనకు జనవరికి చెప్పండి అని చెప్పకపోతే టైం ఇచ్చి సరే ఎప్పుడో అలా ఒకసారి కాబట్టి మిమ్మల్ని కొన్ని నేను అనుకోకుండా సమయం ఇచ్చాను. చాలా సంతోషం. విందాం. 2026లోనికి మనం అడుగు పెట్టాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క దయని బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి, దేవుని కరుణ వాత్సల్యతను బట్టి 2026వ సంవత్సరంలో మనం అడుగు పెట్టగలిగాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, 2026లోకి మనం అడుగు పెట్టామంటే ఈ కాలాన్ని భూభ్రమణం అంటారు. జాగ్రత్తగా వెళ్తాను, మెసేజ్లోనే ఉన్నాను. మనం 2026లోనికి వచ్చామంటే ఈ కాలం అంతటిని భూభ్రమణం అంటారు. భూమి తాను చుట్టూ తాను తిరగడాన్ని ఒకసారి భూమి తాను చుట్టూ తాను తిరిగి వచ్చడాన్ని భూభ్రమణం అంటారు. ఒక రోజు అవుతుంది. భూమి తాను చుట్టూ తాను, చదువుకునే పిల్లలకైతే ఐడియా ఉంటుంది, తన చుట్టూ తాను తిరిగి ఒకసారి తాను చుట్టూ తాను తిరిగి రావడాన్ని భూభ్రమణం అంటారు. ఒక భూమి తాను చుట్టూ తాను తిరిగి వచ్చిందని భూభ్రమణం అంటారు. దీన్ని ఒక దినముగా కేటాయిస్తారు, ఒక రోజు అని అర్థం. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. ఇది ఒక సంవత్సరం. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. భూమి తన చుట్టూ తను తిరగడాన్ని భూభ్రమణం అన్నారు. ఇది కాలం. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అన్నారు. ఇది సంవత్సరం. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాలము సమయము అనేది భూమి మీద మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా కాలము సమయము అనేది భూమి మీద మాత్రమే ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన మనకుంది. 3 లోకాలు మనకందరికి సుపరిచితం. చెప్పండి. భూలోకం, పరలోకం, పాతాళలోకం. భూలోకం, పరలోకం, పాతాళలోకం. ఈ 3 లోకాలు మనకందరికి సుపరిచితమే. ఈ 3 లోకాలలో సమయాలు ఒక భూలోకంలో మాత్రమే ఉంటాయి. సమయాలు ఒక భూలోకానికి మాత్రమే పరిమితం. ఈ భూమి మీద మాత్రమే సమయాలు ఉండేది. పరలోకానికి మీరు వెళ్తే అక్కడ కాలం లేదు, అక్కడ సమయం లేదు. పరలోకాన్ని ఏమని పిలుస్తారో చెప్పండి? నిత్య
జీవం, నిత్య జీవం. నిత్య అంటే కాలము లేని, సమయాలు లేని నిత్య జీవం. మనకు లేఖనాల్లో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15 చదవండి. వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. 15 అక్క, 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి, నిత్యము అంటే కాలము లేనిది, సమయము లేనిది, కట్ ఆఫ్ లేనిది, నిత్య నివాసి. ఇంకొక మాట కూడా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16. పరలోకములో అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, యుగ యుగాలు అంటే ఇక కాలంతో పని లేదు. అక్కడ కాలంతో పని లేదు, సమయముతో పని లేదు. భూమి మీద బ్రతుకుతున్న మానవుడికే కాలం, భూమి మీద బ్రతుకుతున్న మానవుడికి భూమికినే కాలం, సమయం. పరలోకములో కాలముతో సమయముతో పని లేదు. అక్కడ నిత్యము. దేవుడి దగ్గరికి ఈయన పుట్టిన కాలం ఎంత అంటే తెలీదు, లేదు. నిత్యము ఉండేది పరలోకం. పాతాళ లోకానికి కూడా ఒక పేరు ఉంది. ఇంకొక పేరు చెప్పండి, నిత్యనాశనం. చూడండి, ఆ మాట కూడా మీరు చూస్తారా? 1 దశలోనిక 1వ అధ్యాయం 10వ వచనం. దశలోనిక 1వ అధ్యాయం 10వ వచనం. అక్క, నువ్వు బైబిల్ చదువుతావు కదా, ముందొచ్చి కూర్చోవచ్చు కదా, వెనకాల ఎందుకు కూర్చుంటున్నావు? చదివే వ్యక్తివి ముందొచ్చి కూర్చోవాలి కదా. నేను కాస్త చెవుడు అయిపోతుంది, నువ్వేం ఆడ కూర్చుంటే నాకు ఇంటి రాకపోయా. ఇక్కడ కూర్చుంటే ఏమక్క, ఇది అంత స్థలం కదా, చూడే అంత స్థలం కదా. ప్రతి వారం నువ్వు ముందొచ్చి కూర్చో. ఆడ కూర్చుంటే ఎందుకు? చదవండి. దినమున తన పరిశుద్ధాలయమందు మహిమపరచబడుటకును నిత్య నాశనం. చదక బైబిల్ చదవగలిగిన వారు, నాకు చాలా వేగంగా రెఫరెన్స్ తీసి ఇవ్వగలిగిన వాళ్ళు ఇప్పుడు ముందే ఉన్నాయి, వెనకలకి అసలు కూర్చోదు. మళ్ళీ చెప్తున్నాను, నాకేముంది అది మీది కాదు సమస్య నాది. ఈడకొచ్చి కూర్చోండి, ముందు వచ్చి కూర్చుంటే నాకు స్పష్టంగా వినపడుతుంది. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ, నాకు రెఫరెన్స్ తీసి ఇవ్వగలిగిన వాళ్ళందరూ ముందే ఉండండి, బ్యాక్ ఎక్కువ కూర్చోవద్దు. నిత్య నాశనం, నిత్యము. ఈ నిత్య నాశనం అనబడిన ఈ నరకం, అగాధం, ఈ నిత్య నాశనం అనబడిన నరకం, ఈ అగాధంలో ఏమి లేదు, కాలము లేదు, సమయము లేదు, నిత్యము ఉంటుంది. అది నిత్యము ఉంటుంది. నరకం నిత్యము ఉంటుంది. అగాధం నిత్యము ఉంటుంది. పరలోకం నిత్యం ఉంటుంది. నిత్య జీవం. పరలోకానికి వెళితే రేపు ఒకవేళ మన మనుగడను, మన పోకడ భూమి మీద ముగించుకొని మనం వెళ్తే ఎక్కడికి వెళ్ళాలా?
పరలోకానికి వెళితే అక్కడ ఇంక మనకి దేంతో పని లేదు, సమయంతో పని లేదు, కాలంతో పని లేదు, గడియారాలతో పని లేదు, స్మార్ట్ వాచ్లతో పని లేదు, నీడతో కూడినటువంటి ఆ టైమింగ్ దానితో పని లేదు. పరలోకంలో ఒక్కసారి మనం ఎంట్రీ ఇస్తే ఇక కాలాలతో సమయాలతో పని లేదు. అక్కడ కాలాలు సమయాలు అనేవి ఉండవు. ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళిపోతే నరకములో కూడా ఈ కొంతకాలం నరకము నాకు తర్వాతనే బయటకు వస్తానన్న తావు లేదు, అవకాశం లేదు. నరకములో కాలము లేదు, నరకములో సమయం లేదు. అది నిత్యము ఉండేది నరకం, నిత్యము ఉండేది అగాధం, నిత్యము ఉండేది పాతాళం. అక్కడ సమయం లేదు, అక్కడ కాలాలతో పని లేదు. భూమి మీద మాత్రమే కాలముతో సమయముతో పని ఉంటుంది. భూమి మీద బ్రతుకుతున్న మానవుడికి మాత్రమే దేంతో పని, కాలం, సమయం. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడాన్ని భూభ్రమణం అన్నారు. ఇది ఒకరోజు అయినట్టు. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని పరిభ్రమణం అన్నాడు. ఇది 1 సంవత్సరం. భూమి మీద బ్రతికే మానవుడికి కాలం ఉంది. భూమి మీద మానవుడి యొక్క జీవిత కాలం ఎంత? 70 లేదా 80 ఇప్పుడున్న పరిస్థితిలో. కీర్తనకారుడు రాస్తున్న సమయానికి 70 లేదా 80. నౌ 60 అంట. నేను 60 అంట. భూమి మీద మానవుడి కాలం 60 లేదా 70 లేదా 80. మానవుడు భూమి మీద తన కాలాన్ని ఏం చేయాలా? ముగించాల్సిందే. భూమి మీద ఈ భూమికి ఒక కాలం ఉంది, ఈ భూమికి కూడా ఒక కాలం ఉంది. ఈ కాలం అయిపోయినాక ఈ భూమి చాప వలె చుట్టి వేయబడుతుందంట. ఈ భూమి లయమైపోద్ది. ఈ భూమి లయమైపోవడం అంటే నాశనం అయిపోద్ది. చాప వల్ల చుట్టి వేయబడద్ది. ఈ భూమికి ఒక కాలం ఉంది. భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఒక కాలం ఉంది. పరలోకంలో లేదు కాలం, నరకంలో లేదు కాలం. భూమి మీద బ్రతుకుతున్న మానవుడికి భూమికి ఒక కాలం నిర్ణయించబడింది, ఒక కాలం ఉంది. ఎందుకు భూమి మీద బ్రతుకుతున్న మానవుడికి భూమికి ఒక కాలాన్ని దేవుడు కేటాయించాడు? ఎందుకు? పరలోకంలో లేదు కాలం, నరకంలో లేదు కాలం. భూమి మీద బ్రతుకుతున్న మానవుడికి ఈ భూమికి మాత్రమే ఒక కాలం, ఒక కాల వ్యవధిని నిర్ణయించాడు. ఎందుకు? జాగ్రత్తగా కొన్ని మాటలు మనం విందాం. కీర్తనలకు రాసినటువంటి దానికంటే ముందుగా 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. అపోస్తుడైన పేతురు గారు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని వాళ్ళారా, భూమి మీద మీరు పరదేశులను యాత్రికులను, పరదేశులు యాత్రికులు, యాత్రికులు పరదేశులు. భూమి మీద మనం ఎవరమంట? పరదేశులము, యాత్రికులం. పరదేశులము, యాత్రికులం. పరదేశులము కనుకనే భూమి మీద మనం ఎంతకాలం బ్రతకాలి? 70 లేదా 80 లేదా 60. వేసవి హాలిడేస్ లో ఊరికెళ్ళి వస్తానని అంటాడు. తండ్రి ఒక కాలం నిర్ణయిస్తాడు. బుధవారం పోయి గురువారం రా, గురువారం కాదు 2 రోజులు చేసుకోద్దా, బుధవారం పోయి శనివారం రా,
ఇప్పుడు నువ్వు యాత్రకి వెళ్ళా వేరే ప్రాంతానికి, నువ్వు ఇప్పుడు ఎవరిని? పరదేశివి. వేరే ఊరికి నువ్వు వెళ్ళావు, నువ్వు పరదేశివి. వేరే ప్రాంతానికి నువ్వు వెళ్ళావు, నువ్వు ఒక యాత్రికుడివి. అప్పుడప్పుడు మనం విహారయాత్రకి వెళ్తుంటాం. 3 రోజుల విహారయాత్రలు, 4 రోజుల విహారయాత్రలు, 10 రోజుల విహారయాత్రలు. మనము యాత్రకు మాత్రమే వెళ్తాం. ఈ 3 రోజులు మన యాత్రను ముగించుకొని రావాల్సిందే. ఈ 10 రోజుల యాత్రను మనం ముగించుకొని రావాల్సిందే. మన ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వెళ్తున్నాం కనుక ఆ ప్రాంతంలోకి వెళ్ళిన మనం పరదేశులం. మన ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి మనం యాత్ర చేయడానికి వెళ్ళాం కనుక ఆ యాత్రకు వెళ్ళిన మనం యాత్రికులం, పరదేశులం. యాత్రికులమైన మనకు 3 రోజులు ముగించుకొని మళ్ళీ రావాల్సిందే, 4 రోజులు ముగించుకొని మళ్ళీ రావాల్సిందే. 10 రోజుల సమయం కాలం అయితే అది ముగించుకొని రావాల్సిందే. ముగించుకొని ఎప్పటికైనా తిరిగి రావాల్సిందే. యాత్రికులం, పరదేశులం. అందుకనే భక్తుడు ఒక మాట అంటాడు, కీర్తనలు రాసినటువంటి 119వ కీర్తన 19వ వచనం చదవండి. 119 నేను భూమి మీద పరదేశుడైనాడు. గుర్తించాడు ఒక ఆయన, ఒక వ్యక్తి గుర్తించాడు. ఏమని గుర్తించాడు? ఈ భూమి మీద నేను ఒక పరదేశిని, ఒక యాత్రికుడను. జాగ్రత్తగా, కాలం ఎందుకు భూమి మీద? మనిషికి, భూమికి ఒక కాలం ఎందుకు నిర్ణయించబడింది? భూమి మీద మనం ఎవరము? పరదేశులం. భూమి మీద మనం ఎవరము? యాత్రికులం. జాగ్రత్తగానండి, భూమి మీద మనం పరదేశులం. సరిగ్గా 70-60 సంవత్సరాలకెల్లా ఈ భూమి మీద మన యాత్రను ఏం చేయాలా? ముగించాలి. సరిగ్గా 60-50 సంవత్సరాల కల్లా ఈ యాత్రను ముగించాలి. ఎందుకంటే మనం పరదేశులం, పరాయి దేశస్తులం. ఈ భూమి మనది కాదు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము పరాయి దేశస్తులం అంటుంది బైబిల్. ఈ భూమి మీద ఉంటున్న మనము యాత్రికులం అంటుంది బైబిల్. అందుకనే ఒక కట్ ఆఫ్ కాలం ఇవ్వబడింది నీకు. ఈ కాలము ముగించుకొని నీ స్వదేశానికి నువ్వు వెళ్లాల్సిందే. ఈ కాలము ముగించుకున్న తర్వాత నీ స్వదేశానికి వెళ్లాల్సిందే. ఈ కాలము పూర్తయిన తర్వాత భూమి కూడా చాపవేళ చుట్ట వేయబడాల్సిందే. భూమి మీద మనందరం పరదేశం, భూమి మీద మనమందరం యాత్రికులం. మన యాత్ర 70 లేదా 80 సంవత్సరాలు. మన యాత్ర 40 లేదా 50 సంవత్సరాలు. చెప్తాను, జాగ్రత్త వినండి, ఆలోచన బాగుంటుంది, కొంచెం ఆలోచించండి. ఈ 70 లేదా 80, ఈ 50 లేదా 60 ఈ యాత్రను మనము ఒక రోజు పూర్తి చేయాల్సిందే. అందుకనే బైబిల్ అంటుంది మనం ఎవరమంట? పరదేశులం. మనం ఎవరమంట? యాత్రికులం. మనము పరాయి దేశంలో ఉన్నామన్నాం కదా, మరి మన దేశం ఏది? మన దేశం ఏంటంట? బైబిల్ చెప్తుంది, చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13-14 చాలా మాట ధ్యానం చేయాలి త్వరగా. 13-14 నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. చాలు, నిలువరమైన, మనము స్థిరంగా ఎల్లకాలం యుగాలు నిత్యము బ్రతకగలిగిన పట్టణం భూమి మీద మనకు లేదు. నిలువరమైన పట్టణము, నిలువరమైన జీవితము, స్థిరమైన నిత్యము యుగాలు బ్రతికేటువంటి జీవితం భూమి మీద మనది కాదు. మనము పరదేశులం, పరాయి దేశస్తులం.
మనం యాత్ర చేయడానికి వచ్చాం. చాలా మంది యాత్ర చేసి తమ యాత్రను ముగించుకొని వెళ్ళిపోయారు. చాలా మంది తమ స్వదేశానికి వెళ్ళిపోయారు. మనమంతా నిలువరమైన పట్టణంలో మనం లేము. ఇది నిలువరమైనది కాదు, ఇది తాత్కాలికమైనది. ఇది యాత్రలో ఉన్నాం. మనం ఇక్కడ పరదేశంగా ఉన్నాం. మన స్వదేశం ఎక్కడ ఉందయ్యా అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచ్చిన చదవండి. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమని అయ్యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశంలో వెతుకుచున్నామని విశుద్ధపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకముంచుకొనిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇక్కడ రాయబడిన మాటలు ఎవరి గురించి అంటే విశ్వాసుల జాబితాది. 11వ అధ్యాయం 1వ వచనంలో మనము గమనిస్తే విశ్వాసమునది అక్కడి నుంచి ప్రారంభిస్తారంటే ఇక్కడ ఈ లేఖన భాగం ఎవరి గురించి రాయబడిందంటే విశ్వాసుల జాబితా. విశ్వాసుల జాబితా మన పూర్వీకులు, మన పితరుల విశ్వాస జాబితాకు రాయబడింది. మన పూర్వీకులు, మన పితరులు అయినటువంటి విశ్వాసులు ఏ పట్టణం అంటే వాళ్ళు కోరుకున్నది పరలోక సంబంధమైన దేశం. ఇంకొంచెం మీకు అర్థం అవడానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఈ 11వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించుకుంటూ పోదాం. మళ్ళీ ఒక్కసారి, మీరు వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుంచి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, ఎవరు విశ్వాసులు, భూమి మీద మేము పరదేశులము యాత్రికులము, ఈ భూమి మాది కాదు, ఈ భూమిలో మాకు స్థిరంగా మేము ఉండలేము, ఈ భూమి ఇది మాకు తాత్కాలికమైందే, ఇది మేము ఇక్కడికి పరదేశులము, ఇక్కడ మేము యాత్రికులమని వాళ్ళు ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నారంట. ఏ దేశాన్ని వెతుకుతున్నారు వాళ్ళు? విశ్వాసులైన వారు ఈ భూమి మాకు శాశ్వతమైనది కాదు, ఈ భూమి మీద మేము యాత్రికులం, ఈ భూమి మీద మేము పరదేశులం, పరాయి దేశస్తులం, మా స్వదేశాన్ని మేము వెతుకుతున్నామని కిందికి వచ్చేసరికి ఆ స్వదేశమే పరలోకం అనేసారు. కిందికి వచ్చేసరికి అంటారు, అయితే మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం, మా స్వదేశం మేము వెతుకుతున్నామన్నారు. విశ్వాసులైన వారు గుర్తించారు, గ్రహించారు, వివేచించారు. భూమి మీద మాకు ఒక కాలం ఉంది, ఆ కాలం 50 లేదా 60, 70 సంవత్సరాలు. ఈ భూమి మీద మేము యాత్రికులం, ఈ భూమి మీద మేము పరదేశులం. ఈ 50, 70 సంవత్సరాలు అయిపోగానే మా కాలాన్ని, మా యాత్రను మేము ముగించాలి. మాకు ఒక స్వదేశం ఉంది. ఏంటయ్యా మీ స్వదేశం అంటే అక్కడ రాయబడిన మాట హెబ్రీ పత్రిక 11లో మా స్వదేశమే, చెప్పండి, మా స్వదేశమే పరలోకం అన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు మన స్వదేశం ఏది? మన స్వదేశం ఏంటి చెప్పండి? పరలోకం. పరలోకం మన స్వదేశం. పునాదులు కలిగిన పట్టణం మన స్వదేశం. అందుకనే 70-80 సంవత్సరాలకు మన యాత్రను మేము ఏం చేస్తామని చెప్పండి? ముగిస్తున్నాం. మనం ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి మనం వెళ్తాం. వెళ్ళిన తోడని అక్కడ చూసే వస్తాం, వాటన్నిటిని వెంటేసుకొని రాలేం. మనం ఎక్కడికి వెళ్ళాం? యాత్రకి. మనం ఎక్కడికి వెళ్ళాం?
పరాయి దేశానికి వెళ్ళాం, చూస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం, తిరిగి వచ్చేస్తాం. యాత్రలో పరాయి దేశంలోకి వెళ్ళాం, యాత్ర చేస్తాం, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అలాగే మనము భూమి మనకు పరాయి దేశం. భూమి పరాయి దేశం అనగా తాత్కాలికం. మనకు ఒక కాలం నిర్ణయించబడింది. ఈ కాలం పూర్తయిపోతే ఈ భూమిని మనం విడవాలి, ఈ భూమిని మనం వదలాలి, ఈ భూమిని మనం విడిచి మనం వదిలి మన స్వదేశానికి వెళ్ళాలి. ఆ స్వదేశమే చెప్పండి పరలోకం. ఆ స్వదేశమే పరలోకం అంటుంది బైబిల్. ఇప్పుడు రండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచ్చిన చదవండి. మన పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందున్నది. చాలయ్య, మనము పరాయి దేశస్థులం, యాత్రికులం. మన కాలము ముగించుకొని పరలోకమనబడిన మన స్వదేశానికి మనం వెళ్ళాలి. మన పౌరస్థితి ఇప్పుడు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కాలాన్ని దేవుడు మానవునికి ఎందుకు ఇచ్చాడంటే, ఒకరోజు ఈ కాలాన్ని నువ్వు ముగించి రావాలి. భూమికి ఒక కాలం, మానవుడికి ఒక కాలం. దేవుడు భూమి మీద మానవుడు యాత్ర చేయడానికి ఇచ్చినటువంటి కాలం, పరదేశులుగా ఉండడానికి ఇచ్చినటువంటి కాలం. ఈ కాలం ముగించుకొని, ఈ యాత్ర ముగించుకొని మన స్వదేశం, మన పౌరస్థితి ఉన్న ఏకైక దేశం పరలోకం. అక్కడికి చేర్చబడాలి, అక్కడ మనం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన స్వదేశం ఏంటి మాట్లాడారు? ఇదే మా భూమి, ఇది రానంటావా? నువ్వు రానన్న 70 సంవత్సరాల తర్వాత నువ్వు తీసుకోమా అనలేదే. నేను మాట్లాడిన ఓటు మంచిది కాదు కదా. అదే మీరు అంటారు కదా, ఏమని చెప్పండి, సత్యం పోయింది కదా. ఇట్లాంటి కనం 100 కోట్లు నీకు వచ్చులు కాకనేసరికి సత్యం అన్నేస్తా, కరెంట్ పోతా. మన పౌరసత్వం పరలోకంలో ఉందంట. మనము పరలోకానికి సంబంధించిన వారమంట. మనం ఉండాల్సింది పరలోకంలోనంట. ఇది మనకొక యాత్రికులం, మనం పరదేశులంగానే ఇక్కడ ఉన్నామని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఈ భూలోకములో యాత్రికులుగా మనం వచ్చాం గనుక ఎండకి వానకి తట్టుకోవడానికి నివాస గృహాలు కావాలి. ఈ భూలోకంలో యాత్రికులుగా మనం ఉన్నాం గనుక తిండి మనకు అవసరం. ఈ భూలోకంలో యాత్రికులుగా మనం ఉన్నాం గనుక జీవనం మనకు అవసరం. ఈ యాత్రను మనం ఒకరోజు ముగించబోతాం. ఈ యాత్ర ఒకరోజు మనం ముగిస్తాం. ఈ యాత్ర ముగించి మన స్వదేశానికి మనం వెళ్తాం. అది మన పరలోకం. మన స్వదేశం, మన పౌరసత్వం అక్కడ ఉంది. మన పౌరసత్వం అక్కడ ఉంది. అదే పరలోకం. అక్కడ ఇంకేమి లేదు, కాలం లేదు, సమయం లేదు, నిత్య జీవం, నిత్యం ఉంటుంది. అది మన స్వదేశం. అది మన స్వదేశం. మన పౌరసత్వం ఉన్నటువంటి ఆ దేశం, ఆ పరలోకం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ నేను ఈరోజు మీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, పరదేశులమైన మనము ఈ భూమి మీద ఎలా బ్రతకాలన్నది నేను మీతో మాట్లాడదలిచాను. పరదేశులం కదా, యాత్రికులం కదా. ఈ పరదేశులమైన మనము, ఈ యాత్రికులమైన మనము ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఆ మన పౌరసత్వం కలిగిన ఆ స్వదేశంలోనికి మనం వెళ్ళడానికి ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఇది నేను మీతో కొన్ని మాటలు పంచుకొని నేను త్వరగతిగానే ముగింపులోనికి తీసుకొస్తాను. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. తీయండి పరిశుద్ధ గ్రంథం 1 పేతురు 1వ అధ్యాయం 17 వచ్చింది. 1 పేతురు పక్షపాతం లేకుండా
లేకుండా. దానికంటే ముందు హెబ్రీ చదివారు అక్క 11:13. హెబ్రీలకు రాసినటువంటి 11:13 చదివేయండి. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, మీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, దూరము నుంచి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసం గలవారే మృతి నొందిరి. విశ్వాసుల జాబితాల గురించి మాట్లాడుతూ మన పితరులైన విశ్వాసులంట విశ్వాసముతో భూమి మీద బ్రతికారంట. మనం యాత్రికులమురా, మనం పరదేశులమురా, మన పౌరసత్వం పరలోకమందుంది, మన స్వదేశం పరలోకమందుంది. ఈ పౌరసత్వం అనబడిన పరలోకంలోనికి మనం వెళ్ళాలి. ఈ పౌరసత్వం అనబడిన ఆ స్వదేశంలోనికి మనం వెళ్ళాలి కనుక ఆ పౌరసత్వం అనబడిన స్వదేశంలోనికి, ఆ పౌరసత్వం అనబడిన ఆ పరలోకానికి మనం వెళ్ళడానికి భూమి మీద వాళ్ళు బ్రతికిన బ్రతుకు విశ్వాసం కలిగిన బ్రతుకు, విశ్వాసముతో కూడిన జీవితాన్ని వారు జీవించారంట. ఎవరి మీద విశ్వాసం? ఎవరి మీద విశ్వాసం? మనను కన్న తండ్రి అయిన క్రీస్తు మీద విశ్వాసం. అర్థమవుతుందా? మనల్ని కన్న తండ్రి అయిన క్రీస్తు యందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచారంట. నిజ దేవుడి యందు విశ్వాసం, నిజ దేవుడి యందు విశ్వాసం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చూడండి. ఇర్మియా గ్రంథం 8 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జీవజలపు ఓటే అయిన నన్ను విడిచి నీళ్లు లేని తొట్టెలను వాళ్ళు తొలపించుకొని ఉన్నారంటాడు ఇర్మియా గ్రంథంలోనే. నేను విస్తరించి వారిని దృష్టికున్నందుకు నా ఎడల గ్రహం చేయవాలని యెహోవాను జీవజలపు ఓటను విసర్జించి ఉన్నారు. సరే, మీరు ఇర్మియా గ్రంథంలోనే చూడండి. నాకు ఒక ఓడే దొరికింది కానీ 2:13 చూడండి. 2:13 అంట. 2:13 నా జనులు 2 నేరాలు చేశారు, జీవజలపు ఓటే అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను. ఈ మాట జాగ్రత్త కనిపెట్టండి. మన పితరులైన విశ్వాసులు భూమి మీద నిజ దేవుడు యందు విశ్వాసం ఉంచారు. దేవుడు ఇక్కడ ఇర్మియా భక్తుడితో, ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. జీవజలపు ఓటే అయినా నన్ను విడిచారు, నిజ దేవుడునైనా క్రీస్తును వదిలారంట. మరి ఎవరిని సంపాదించుకున్నారు? నీళ్లు లేని తొట్లను అంటే జీవము లేని అసత్యముతో కూడిన చెట్టును, రాళ్లను, మనుషుల చేత నిర్మించబడిన, లేకుంటే మనుషులనే తమకు దేవులుగా మనుషులు నిర్మించుకున్నారంట. కానీ విశ్వాసులైన భూమి మీద ఉన్నటువంటి యాత్రికులు, పరదేశులైన వీరు మాత్రము నిజ దేవుడైన యేసునందు ఏముంచారు? వాళ్ళు విశ్వాసం. కానీ ఇదే పరిస్థితి నేటి దినాల్లో ఉంది చూడండి. నిజ దేవుడిని కనుగొనిన వారు చాలా తక్కువ మంది, చాలా అరుదుగా కనబడతారు. దాదాపుగా నీళ్లు లేని అనగా జీవము లేని వాటిని, జీవము లేని దేవుళ్లను, దేవతలను తయారు చేసుకున్న వాళ్ళే
ఎక్కువ మంది మనకు కనబడతారు. జీవము లేని తొట్లను, జీవము లేని వాటిని తయారు చేసుకున్నవారు, ఏర్పరుచుకున్న వారు ఎక్కువ మంది కనబడతారు. నిజ దేవునిని కనుగొని ఆ నిజ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చాలా తక్కువ మందిగా కనబడతారు. దేవుని యొక్క మహాకృప, మనమందరం ఆ నిజ దేవునిని కనుగొని ఆ నిజ దేవుని తెలుసుకొని ఆ నిజ దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం. ఆ నిజ దేవుడి మీద మనం విశ్వాసం ఉంచగలిగాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవునిని మనం నిజ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం. ఆ నిజ దేవుడు మనకి మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ పట్టణమే మన స్వదేశం. ఆ పట్టణమే మన ఆ పౌరసత్వంతో కూడినటువంటి పట్టణం. అదే పరలోకం. ఎవరైతే దేవుని యందు విశ్వాసమల నిలకడగా కలిగి భూమి మీద బ్రతుకుతారో వాళ్ళు స్వదేశానికి లేకుంటే పౌరసత్వానికి అర్హులు, యోగ్యులు. పౌరసత్వం కలిగిన పట్టణానికి, పరలోకం అనబడిన పట్టణానికి లేదా పౌరసత్వం అనబడిన దేశానికి వాళ్ళకి యోగ్యులు. భూమి మీద ఎలాంటి జీవితం జీవించాలి? విశ్వాసంతో కూడిన జీవితం. అర్థమవుతుందా? విశ్వాసముతో కూడిన జీవితం భూమి మీద జీవించాలి. నిజదేవుడైన క్రీస్తునందు విశ్వాసం మనం ఉంచాలి. ఆ విశ్వాసం మనం ఎంత మట్టుకు ఉంచుకోవాలి? అంత మట్టుకు. పౌలు అంటాడు కదా, లాస్ట్ వారమే చెప్పాను, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఎదురు చూచుచున్నది. భూమి మీద నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసపు జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎవరైతే విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే విశ్వాసులుగా భూమి మీద బ్రతుకుతారో వారి కొరకు వారే స్వదేశానికి యోగ్యులు. వారే ఆ పరలోకపు పట్టణములో చేర్చబడతారు. ఆ పౌరసత్వం కలిగిన దేశంలోనికి వెళ్ళగలుగుతారు. విశ్వాసమును మనం కాపాడుకోగలగాల. నా ప్రియులారా, ఈరోజు చాలామంది ప్రారంభంలో మంచి విశ్వాసముతో ఆరంభిస్తున్నారు, కానీ పోను పోను విశ్వాసములో సడలిపోతున్నారు, విశ్వాసములో వెనకబడిపోతున్నారు, విశ్వాసములో సన్నగిలిపోతున్నారు, విశ్వాసములో బలహీనులైపోతున్నారు. ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు కనబడట్లా, ఒకప్పుడున్న ఆ విశ్వాసం ఇప్పుడు దొరకట్లా. విశ్వాసములో బలహీనులు, విశ్వాసములో సన్నగిలిపోతున్నారు, విశ్వాసములో వెనకబడిపోతున్నారు. నీ విశ్వాసాన్ని అంత మట్టుకు కాపాడు. నీ స్వదేశానికి నువ్వు వెళ్తావు. నీ పౌరసత్వంతో కూడిన దేశంలో నువ్వు అడుగు పెడతావు. నీ విశ్వాసాన్ని నువ్వు అంత మట్టు కాపాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, బాధ వచ్చినా, ఏది ఏమైనా విశ్వాసములో నుంచి తొలగిపోకుండా, విశ్వాసములో నుంచి సడలిపోకుండా, విశ్వాసములో నుంచి వెనకకు పోకుండా, విశ్వాసమును విడిచిపెట్టకుండా నీ విశ్వాసము కాపాడుకుంటురా. ఒకరోజు నీ స్వదేశానికి నువ్వు వెళ్తావు. నీ కాలం పీరియడ్ ముగించడముతోనే నీ స్వదేశం అనబడిన పరలోకంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. విశ్వాసము చాలా చాలా విలువైంది. కనుక మనం విశ్వాసము కాపాడుకోవాలి, విశ్వాసము కలిగి బ్రతకాలి, విశ్వాసము కలిగి జీవించాలి. నేడున్నటువంటి పరిస్థితులు మన విశ్వాసాన్ని సన్నగిల్లింపజేసే పరిస్థితులు, మన విశ్వాసంలోనికి వెనక్కి తీసుకెళ్లే పరిస్థితులు, మన విశ్వాసంలో బలహీనమైపోయేటువంటి పరిస్థితులలో, అలాంటి దినాలలో, అలాంటి రోజులలో మనం బ్రతుకుతున్నాం. ఏది ఏమైనా అంతం వరకు నీ విశ్వాసమును కనబరుచుకో, కాపాడుకో, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, విశ్వాసం కలిగి బ్రతుకు. నువ్వు తప్పకుండా నీ స్వదేశంలోనికి నువ్వు అడుగు పెడతావు, నీ స్వదేశాన్ని నువ్వు సంపాదించుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగతిగా రెండో మాట చెప్పి నేను ముగింపులోకి తీసుకొస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఒక విలువైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2:23. 2:23 లేదా? ఒక్క నిమిషం నేను చెప్తాను. 12, క్షమించండి, హెబ్రీలు 12:23.
అదన్న మళ్ళీ చెప్పాడే 12 రోజు బైబిల్ చదువుతున్నా అందుకే. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. ఒక మాట ఇక్కడ, సంపూర్ణ సిద్ధి చెందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. ఈ మాట మనకు అర్థం కావాలి. ఎవరు ఆ పరలోకమనబడిన పౌరసత్వం కలిగిన దేశములో మనం బ్రతకగలగాలి, మనం ఉండాలంటే భూమి మీద మనము విశ్వాసంగా మన విశ్వాసాన్ని, విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతకాలి. 2, సంపూర్ణ సిద్ధి. భూమి మీద సంపూర్ణ సిద్ధి కలిగి ఉన్నవారి ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిన వారు ఎవరంటే సంపూర్ణ సిద్ధి కలిగిన వారు. మనం పరలోకానికి, క్షమించండి, ఆ పరదేశికి వెళ్ళిన వారు ఎవరంటే సంపూర్ణ సిద్ధి. మనము ఆ పరదేశంలో నుంచి పరలోకం అనగా పరదేశంలోకి వెళ్ళిన వాడు మ్యాక్సిమం పరలోకానికి వెళ్ళిపోతాడు. మ్యాక్సిమం ఏంది కన్ఫర్మ్. ఆ సంపూర్ణ సిద్ధి మనలోకి రావాలి. సంపూర్ణ సిద్ధి ఈ భూమి మీదనే మనకు రావాలి. ఎవరికైతే ఈ భూమి మీద సంపూర్ణ సిద్ధి వస్తుందో వాళ్ళు తమ స్వదేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక్కడ నేను చెప్పిన మాటలన్నీ మీకు అర్థమవుతాయి, జాగ్రత్తగా నేను. స్వదేశాన్ని, పౌరసత్వంతో కూడిన ఆదేశాన్ని సంపాదించుకోవాలంటే భూమి మీద నీకు సంపూర్ణ సిద్ధి రావాలి. సంపూర్ణ సిద్ధి. నీవు దేని కొరకైతే ఈ లోకమునికి వచ్చావో దాన్ని సార్థకత చేయడమే. భూమి మీదకి, ఈ లోకానికి, లేకపోతే ఈ భూమి మీదకి నువ్వు దేని కొరకు వచ్చావు, దేని నిమిత్తం వచ్చావో దాన్ని సార్థకత చేయడమే. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు దేని కొరకైతే తయారు చేయబడ్డావో దాని కొరకు నువ్వు వాడబడటమే సంపూర్ణ సిద్ధి అంటారు. సిద్ధి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్ ఉంది. ఈ మైక్ దేని కొరకు చేయబడింది? నేను మాట్లాడాలా, ఆ శబ్దం మీకు గొప్పగా వినపడాలా. నేను మాట్లాడాలా, ఆ శబ్దం గొప్పగా వినపడడానికి చేయబడింది. ఈ మైక్ అయితే చేయబడింది. ఈ మైక్ని ఇప్పుడు నేను వాడితే సంపూర్ణ సిద్ధి చేయబడినట్టు. దేని కొరకు తయారు చేయబడిందో దాని కొరకు అది వాడబడాల. అది సంపూర్ణ సిద్ధి. నీళ్ళు బాటిల్ కూడా లేదు చెప్దామంటే. దీంట్లో ఒక వస్తువు ఉంది, దీన్ని నేను ఒక దానికోసం తెచ్చా. దీంట్లో ఒక వస్తువు ఉంది, పిల్లలకి ఇవ్వడానికి తెచ్చా, సండే స్కూల్ పిల్లలకి. ఇప్పుడు దేని కొరకు ఇది తెచ్చానో దాని కొరకు ఇది ఏమవ్వాలా? వాడబడాలా. వాడబడితేనే సంపూర్ణ సిద్ధి అయినట్టు. వాడబడితేనే ఇది సంపూర్ణ సిద్ధి అయినట్టు. దీని కొరకు నేను దీన్ని దేని కొరకు తెచ్చాను, దాని కొరకు వాడబడాలా. దీన్ని ప్రక్కన పెడితే సంపూర్ణ సిద్ధి కాలా. ఇది సంపూర్ణ సిద్ధి లేదు. దాన్ని దేని కొరకు తెచ్చానో, తినడానికి తెచ్చానో, తాగడానికి తెచ్చానో, ఇంట్లో పెట్టడానికి తెచ్చానో, దేని కొరకు తెచ్చానో దాని కొరకు అది వాడబడితేనే అది సంపూర్ణమైన సిద్ధి. భూమి మీదకి దేని కొరకు మనము వచ్చామో, దేని కొరకు మనం భూమి మీద ఉన్నామో, మన జీవితం యొక్క పరమార్థం ఏంటో, మనము భూమి మీద రావడానికి కారణమేంటో గుర్తించి, గ్రహించి, వివేచించి ఆ లక్ష్యము గుండా మనం వెళ్ళితే దాన్నే సంపూర్ణ సిద్ధి అంటారు. అర్థమవుతుందా? భూమి మీదకి మనం దేని కొరకు వచ్చాం, భూమి మీదకి ఎందుకొరకు మనం వచ్చాం, భూమి మీద మన జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఇది నువ్వు గుర్తించి, గ్రహించి, వివేచించి ఆ లక్ష్యము గుండా నీ జీవితం యాత్ర చేయాలి. దీన్నే సంపూర్ణ సిద్ధి అంటారు. నా ప్రియమైనటువంటి వారలారా,
భూమి మీదకి వచ్చిన నీ జీవిత పరమార్థం ఏంటి? భూమి మీదకి నువ్వు దేనికి వచ్చావు? భూమి మీద నీ పట్ల దేవునికున్న ఉద్దేశం, భూమి మీద దేవునికున్న సంకల్పం ఏంటి అని నువ్వు గుర్తించి అలాగును బ్రతకాలి, అలాగును నడవాలి, అలాగును చెయ్యాలి, అలాగున నీ ఆ లక్ష్యంతో ముందుకు సాగితే నువ్వు ఒక సంపూర్ణ సిద్ధిగా మార్చబడిన వాడవు అవుతావు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఇప్పుడు తప్పదు. హల్లెలూయా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, ఇంకొంచెం గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి మహిమ కలుగును అంటే మీ పొరలకి ఎలగట్లా చూడండి. నా ప్రియమైనటువంటి వారలారా, భూమి మీదకి మనం వచ్చిన ఉద్దేశం, ఆ జీవిత పరమార్థం ఏంటో మనం గుర్తించి ఆ లక్ష్యంలోనికి మనం వెళ్తే సంపూర్ణ సిద్ధి, సంపూర్ణముగా మనం మార్చబడతాం. భూమి మీదకి మనం వచ్చినప్పుడు ఈ భూమి మీద మనకు కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఉపద్రవాలు ఉంటాయి. ఇవన్నీ దేవుడే అనుమతించాడు. ఎందుకు చెప్పనా? నువ్వు సంపూర్ణ సిద్ధిగా మార్చబడాలని. పరలోకమనబడిన ఆ దేశంలో నువ్వు ఉండాలంటే, పరలోకమనబడిన ఆ స్వదేశం, ఆ అద్భుతమైన విలువ కలిగిన ఆ దేశంలో నువ్వు ఉండాలంటే, అక్కడ నీకు యోగ్యత అర్హత రావాలంటే ఇక్కడ నువ్వు సంపూర్ణ సిద్ధి చేయబడాలి. సంపూర్ణ సిద్ధి ఇక్కడే చేయబడాలి. నువ్వు ఒక సంపూర్ణుడిగా మార్చబడాలి. ఇక్కడే మార్చబడితే ఆ రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్తావు, ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటావు. ఎవరికి పడితే వాళ్ళకి ఎవడో. ఈ భూమి మీద బ్రతుకుతున్న నీవు ఒక సంపూర్ణుడు కావాలి. నీ జీవిత పరమార్థం తెలుసుకొని, నీ జీవిత ఉద్దేశం తెలుసుకొని, ఆ లక్ష్యము గుండా నీ జీవితాన్ని పయనిస్తూ, ఆ లక్ష్యము గుండా నువ్వు వెళ్తూ, ఈ లోకములో నీ ముందు ఎదురయ్యే శ్రమలను తట్టుకుంటూ, కష్టాలను తట్టుకుంటూ, నీ ఎదుట పాపమున్న అది జరిగించకుండా నువ్వు బ్రతుకుతూ, నీ ఎదుట అపవిత్రమైన కార్యాలు చేసే అవకాశం ఉన్న వాటి జోలికి వెళ్ళక నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతూ ఒక సంపూర్ణ సిద్ధి నువ్వు భూమి మీద చేస్తే, ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ ఉన్నతమైన, ఆ శ్రేష్టమైన, ఆ గొప్ప పట్టణానికి నువ్వు అర్హుడివి రా అంటాడు. ఇది ఒక ప్రాక్టీస్. భూమి మీద మనకు ఒక ప్రాక్టీస్. మనం సంపూర్ణ సిద్ధిలం అవడానికి ఒక ప్రయోగశాల, లేకుంటే ఒక ప్రయోగం. మనము భూమి మీద సంపూర్ణ సిద్ధిగా మార్చబడి పరలోకమనబడిన ఆ రాజ్యంలో ఉండడానికి. అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. పరలోకం అనేది మామూలు రాజ్యం కాదు, క్షమించండి, పరలోక దేశం అనేది మామూలు దేశం కాదు. నీ ఊహ కూడా అందదో, ఊహించుకోవడానికి కూడా మనకు సరిపోదు. అంత గొప్ప దేశం అది, అంత ఉన్నతమైన దేశం అది. అక్కడ ఇందాక మనం చదువుబడిన లేఖనం ఉంది కదా, శ్రేష్టమైన దేశం. ఉన్న దేశాలు ఏది కూడా ఆ దేశానికి సరిపోవు. ఎన్నోసార్లు చెప్పాను నేను, ప్రకటన గ్రంథం 22లో చూపించాను ఎన్నోసార్లు. ఆ ఉన్నతమైన దేశంలో నువ్వు వెళ్ళాలంటే భూమి మీద నువ్వు సంపూర్ణ సిద్ధి కలిగిన వాడుగా ఉండాలి. ఎప్పుడు నీకు సంపూర్ణ సిద్ధి వస్తుంది? ఎదురయ్యే కష్టాలు, ఎదురయ్యే శ్రమలు, ఎదురయ్యే అనారోగ్యాలన్నీ తట్టుకొని నువ్వు నిలబడగలగాలి. ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఎదురయ్యే ఫ్యామిలీ సమస్యలు అన్నిటిని తట్టుకొని నువ్వు నిలబడగలగాలి. నువ్వు నిలబడగలగాలి. అంతేనా? నీ ఎదుట పాపం ఉంటుంది, నీ ఎదుట అపవిత్రత ఉంటుంది, నీ ఎదుట దుష్టత్వం ఉంటుంది, నీ ఎదుట దుర్మార్గత ఉంటుంది. ఏది కూడా చేయకుండా నువ్వు నిలబడగాలి. ఇది నిన్ను సంపూర్ణుడిగా మారుస్తుంది, ఇది నిన్ను సంపూర్ణతలోనికి మారుస్తుంది. ఇట్టి వారికి ఎక్కడ స్థానం ఉంటుంది? పరలోకం అనబడిన పౌరసత్వంతో కూడిన దేశంలో చోటు ఉంటుంది. మీకు ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్తాను, క్లోజ్ చేస్తాను. గుజరాత్ అనే రాష్ట్రంలో, మన దేశంలో గుజరాత్ అనబడిన రాష్ట్రంలో ఒక డైమండ్ మర్చెంట్, అంటే వజ్రాల వ్యాపారి. గుజరాత్ రాష్ట్రంలో వజ్రాల వ్యాపారి ఉండేవాడంట. అతని పేరు
సేవ్ జీ డొలాకియా కూడా చూడండి నెట్లో, అది వార్తలో కూడా వచ్చింది. సేవ్ జీ డొలాకియా. డొలాకియా మనకు అర్థం అవడానికి, ఈ సేవ్ జీ మనకు అర్థం కావట్లా, నోరు తిరగట్లా. ఈ డొలాకియా అనబడిన ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడంట. అతని ఆస్తి విలువ ఎంత అంటే, అతని ఆస్తులు, అతని సంపద విలువ ఎంత అంటే 6,000 కోట్లంట. నేను అబద్ధం చెప్పట్లో, యూట్యూబ్లో ఉంది అది. 6,000 కోట్ల ఆస్తి కలిగిన వాడంట ఈ సేవ్జీ డొలాకియా, గుజరాత్ రాష్ట్రంలో. ఇతని ఇంట్లో పని మనుషులు ఉంటారంట. ఆ పని మనుషులు 13 మంది అయితే 13 మంది 13 బెంచ్ కార్లంట. అంతటి సంపన్నుడంట, అంతటి గొప్పోడంట ఈ డొలాకియా అనబడిన ఈ వ్యక్తి ఒకరోజు బాగా వృద్ధాప్య స్థితికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి తన కుమారుడికి ఇదంతా అప్పగించాలనుకున్నాడంట. ఈ 6,000 కోట్లు తన సంపద, తన సమస్తమును అప్పగించేద్దామని నిర్ణయించుకున్నాడంట. నిర్ణయించుకొని తన కుమారుడితో మాట్లాడడానికి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడంట. తన రూమ్లోకి వెళ్ళేసరికి తన కుమారుడు ఒక షర్టును తీసి ఇసిరి మూలలో పడినుకున్నాడంట. ఏంటన్నా షర్టు తీసి ఇసిరి మూలలో పడేస్తున్నావు అన్నా, కొన్నింది నిన్నగానే వేసుకుని కాస్త ఇంకేసుకోబుద్ధి కావట్లా, ఇంక ఇది అవసరం లేదు నాకని ఇసిరి మూలలో వేస్తున్నాడంట. బాగా గమనించాడంట. ఈ షర్టుని, నేను చెప్పినవన్నీ అట్నే యూట్యూబ్లో ఉంటాయి, ఈ షర్టు ఒక రోజు వేసుకొని విప్పి మూలలో ఇసిరిపా నూకేశాడంట. డొలాకియా బాగా గమనించాడంట. మరలా పిజ్జా ఆర్డర్ పెట్టాడంట. ఒక్క పీసు పిజ్జా తిని మిగతాదంతా ఇసిరి నూకాడంట. డొలాకియా ఇదంతా గమనించి, వీడికి వస్త్రపు విలువ తెలియదు, వీడికి డబ్బు విలువ తెలియదు, వీడికి అన్నం విలువ తెలియదు, కనుక వీడిని ఏం చేయాలంటే కొన్ని రోజులు వదిలేయాలన్నట్టు ఒకరోజు తండ్రి తను పిలిచి, అతని పేరు కూడా ద్రవ్య డొలాకియా, అతని పేరు, కొడుకు పేరు ద్రవ్య డొలాకియా. ఈ ద్రవ్య డొలాకియాని పిలిపించి, రేయ్ నీకు వస్త్రపు విలువ తెలియట్లా, నీకు ఆహారపు విలువ తెలియట్లా, నీకు డబ్బు విలువ తెలియట్లా, నీకు 6,000 రూపాయలు ఇస్తున్నా. ఈ 6,000 రూపాయలు కూడా నీ అత్యవసరానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ 6,000 రూపాయలతో బయటికి వెళ్ళిపో. ఎక్కడ కూడా ఒక 6 నెలలు నువ్వు పని చేసుకో. ఎక్కడ కూడా 1 నెల కంటే ఎక్కువ రోజులు అక్కడ పని చేయకూడదు. నువ్వు 1 నెల మాత్రమే పని చేయాలా, ఒక నెల మాత్రమే ఒక చోటే పని చేయాలా. ఎక్కడ కూడా నువ్వు స్థిరంగా పని చేయడానికి లేదు. ఈ 6,000 నువ్వు అత్యవసరానికి వాడుకోవాలా. ఇంట్లో నుంచి మెడబెట్టుకొని గంటేశాడంట, పంపించేశాడు. ఈ ద్రవ్య డొలాకియా అనబడిన వ్యక్తి నేరుగా ఒక చెప్పుల షాప్, ఒక చెప్పులు కుట్టేటువంటి పనిలో జాయిన్ అయ్యాడంట. వాడు వచ్చాడంట, చెప్పులు కుడతా ఉంటే, ఏంది చెప్పు సక్రం కుట్టరా అన్నాడంట. అంతనేకి ఈ ద్రవ్య డొలాకియా అన్నాడంట, నేను ఎవరో తెలుసునా అనబోయాడంట. అనబోయేసరికి వాళ్ళ నాన్న మాట గుర్తొచ్చిందంట, ఎక్కడ నువ్వు ఎంత సంపన్నుడివో చెప్పకూడదో, నా పేరు నువ్వు ఎక్కడ వాడకూడదో, నా పేరు నువ్వు ఎక్కడ వినియోగించకూడదో అన్నాడంట. వెంటనే ఆ మాట గుర్తొచ్చి వాడు ఎన్ని మాటలన్నా భరించి ఓర్చుకొని ఆ చెప్పులు ఏదైతే కుట్టించి తనకు అనుకూలం కుట్టించి చేశాడంట. ఆ తర్వాత షీట్ షాప్లోకి వెళ్ళాడంట. బేకరీలోకి వెళ్తే ఆ బేకరీలో ఎలా అమ్మాలో తెలియట్లా, ఎలా పడితే అలా నడుచుకుంటున్నాను బట్టి ఆ స్టాఫ్ తిట్టేస్తున్నారు, కస్టమర్లు తిట్టేస్తున్నారు. అన్నిటిని భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడంట. ఆ లాడ్జికి దాదాపుగా అప్పటికే 250 రూపాయలు 450 రూపాయలు ఎంతో ఫీజు దాని బాడు కట్టాలంట. ఈ వచ్చినటువంటి ఈ 6,000 ఇచ్చినటువంటి 6,000 అత్యవసరాలకు మాత్రమే. అక్కడక్కడ పనిచేస్తే ఒక 2,000 3,000 4,000 వచ్చాయంట. ఎలా స్థితి అయిపోయిందంటే తండ్రి లగ్జరీగా బ్రతికేవాడు, ఉన్నతంగా బ్రతికేవాడు, కాలు మట్టిలో కూడా పెట్టేటువంటి ఉన్నతమైన స్థితిలో బ్రతికేవాడు. ఒక్కసారిగా ఈ దైన్యమైన స్థితిలోకి వచ్చేసరికి మనిషికి బాగా ఎక్స్పీరియన్స్, అనుభవం పెరిగిందంట. డబ్బు విలువేంటో, ప్రజలు
ఈ డబ్బు లేక ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో డబ్బు విలువ తెలిసిందంట. ఈ ప్రజలు ఆహారం లేక ఎంత అల్లాడిపోతున్నారో ఆహారం విలువ తెలిసిందంట. ఈ ప్రజలు బట్టలు లేక ఎంత అల్లాడిపోతున్నారో బట్టల విలువ తెలిసిందంట. ఇలా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు అతనికి 6,000 కోట్ల ఆస్తిని తన చేతులకు అప్పగించి, ఇప్పుడు నువ్వు మెయింటైన్ చేయగలవు అన్నాడంట. సంపూర్ణ సిద్ధి అవ్వడం అంటే భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి పరలోకంలో నీకు చోటు ఉంటుంది. భూమి మీద నువ్వు బ్రతకాలి. ఆ ఉన్నతమైన పరలోకం, ఆ శ్రేష్టమైన పరలోకం, ఆ గొప్ప పరలోకంలో నువ్వు ఉండాలంటే భూమి మీద ఎదురయ్యే కష్టాలు, భూమి మీద ఎదురయ్యే శ్రమలు, భూమి మీద ఎదురయ్యే అవమానాలు, భూమి మీద ఎదురయ్యే నిందలు, భూమి మీద ఎదురయ్యే బాధలు, భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ ముంగిట నిలిచిన పాపం నువ్వు చేయకుండా, అపవిత్రతను చేయకుండా, ఆ దుష్టత్వమును దుర్మార్గతను చేయకుండా నువ్వు జాగ్రత్తగా బ్రతికితే నువ్వు ఒక సంపూర్ణుడివి. ఎక్కడికి వెళ్ళడానికి సంపూర్ణుడివి? పరలోకం అనబడిన నీ స్వదేశంలోకి నువ్వు అడుగు పెట్టడానికి నువ్వు సంపూర్ణ సిద్ధి నీ కలిగింది. అందుకే ఈ కాల పీరియడ్, ఈ 70-80 సంవత్సరాలు నీకు ఎందుకు చెప్పనా, ఈ భూమి మీద నువ్వు సంపూర్ణ సిద్ధుడిగా మార్చబడ్డానికి. ఈ 60-70 సంవత్సరాల కాలాన్ని భూమి మీద నీకెందుకు ఇచ్చాడు? ఇక్కడ నీకు ప్రాక్టికల్ జరుగుతుంది, ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ ఉంటుంది. ఆ పరలోకం, ఆ శ్రేష్టమైన లోకంలో నువ్వు ఉండాలంటే ఈ ప్రాక్టికల్లో, ఈ ప్రాక్టీస్లో నువ్వు జాగ్రత్త కలిగి బ్రతకాలి. నువ్వు సంపూర్ణ సిద్ధుడు అవ్వాలి. సంపూర్ణ సిద్ధి నీకు వస్తే ఇప్పుడు నీకేమిస్తాడు? పరలోకంలో చోటు ఇస్తాడు, స్వదేశంలో చోటు కల్పిస్తాడు. ఇక నువ్వు యోగ్యుడివి, నువ్వు అర్హుడివి, నీకు ఇక్కడ ఉండడానికి యోగ్యత ఉంది అంటాడు. భూమి మీద మనము అన్నిటిని తట్టుకోవాలి, అన్నిటిని తాళుకోవాలి, అన్నిటిని ఎదిరించాలి. జస్ట్ ప్రాక్టికల్ దేవుడే అనుమతిస్తుంటాడు. ఎందుకంటే ఒక ప్రాక్టీస్లో పెట్టాను నిన్ను. దేవుడే కొన్నిసార్లు ప్రతికూలతలు తీసుకొస్తాడు నువ్వు సంపూర్ణ సిద్ధిగా మారడానికి. దేవుడే కొన్ని క్రిటికల్ పొజిషన్ తీసుకొస్తాడు నువ్వు సంపూర్ణ స్థితి అవడానికి. నిలబడితే, నిలిస్తే నీకేమొస్తుంది? సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు నీకు ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో, నీ స్వదేశంలోకి నువ్వు చేర్చబడతావు. ఆ పరలోకపులో, శ్రేష్టమైన పరలోకంలోకి నువ్వు వెళ్తావు. 1 విశ్వాసం, 2 సంపూర్ణ సిద్ధి. 3వ మాట ఉంటుంది, నేను చెప్పట్లేదు. 1 పేతురు 1:17లో, 1 పేతురు 1:17, 1 పేతురు 1:17, 1 పేతురు 1:17లో ఉంటుంది. అందుకు చెప్పింది అన్నిసార్లు చదువు. అది చాలు, క్లోజ్ చేద్దాం. భయము కలిగి బ్రతకాలి. భూమి మీద ఎలా బ్రతకాలి? భయం. మన స్వదేశంలోనికి మనం వెళ్ళాలి. ఒక కాల సమయం ఉంది, ఈ కాలం ముగించుకొని మన స్వదేశం, శ్రేష్టమైన పౌరసత్వం కలిగిన ఆ దేశంలోకి మనం వెళ్ళాలంటే భూమి మీద నీకు దేవుని యందు భయము కలిగి బ్రతకాలి. భయము కలిగి బ్రతకాలి. అనుక్షణం అనుదినం. ఎవరి భయం కావాలి నీకు? దైవ భయం. ఎలా పడితే అలా బ్రతకడానికి లేదు. యోసేపు ఏ దేశానికి వెళ్ళినా యోసేపుకి ఏ భయం ఉంది? ఐగుప్తులోకి వెళ్ళాడు, ఎవరి భయం? దేవుని భయం. బబులోనికి వెళ్ళాడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు, ఎవరి భయం? దేవుని భయం. ఎవరికి భయపడుతున్నారు? రాజు కాదు. ఎవరికి భయపడుతున్నాడు? చక్రవర్తి కాదు. ఎవరికి భయపడుతున్నారు? సర్వశక్తి కలిగిన దేవుని యందు భయము కలిగి బ్రతికారు. అందుకే వాళ్ళు విశ్వాస జాబితాలో, అనగా వారి తమ స్వదేశం అనబడిన పౌరసత్వం కలిగిన దేశంలోకి వెళ్ళగలిగారు. భయము కలిగి బ్రతకదాం భూమి మీద.
దేవుడంటే భయం ఉండాలి. ఎందుకు భయం ఉండాలి తెలుసా? భయము లేకపోతే నేను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. సాతానుగాడు, నువ్వు భయపడుతున్న సాతానుగాడికి ఎవరంటే భయం? చెప్పండి, ఎవరంటే భయం? దేవుడంటే భయం. నీకు ఆ సాతానుగాడంటే భయం, నీకు లేదు దేవుడంటే భయం. దేవుడంటే భయం మనకు లేదు, సాతానంటే మనకు భయం. ఈ సాతానుగాడికి దేవుడంటే భయం. ఎందుకంటే వాడి భయం ఏంటి తెలుసా? ఈయన తీసుకెళ్ళిపోయి ఏడేస్తాడని భయం, నిత్య నాశనం అనబడిన నరకంలో వేస్తాడన్న భయం. అందుకే నన్ను నరకాన్ని పంపియొద్దో అని మొత్తుకుంటాడు సాతాను. మనకు ఆ భయం లేదు. ఎందుకు? మనం ఇంకా నరకాన్ని చూడాల. వాడు చూసి వచ్చిందిగా, వాడికి తెలుసుగా. ఎవడికి? వాడి కోసం సిద్ధపరచబడింది నరకము, పాతాళం. అందుకని వాడు కాస్త ఒక కన్నేసి వచ్చింది ఒకసారి, అక్కడ పరిస్థితి వాడు తెలుసు కాబట్టి ఆ నరకం చూడలే నాకొద్దో అని దేవునికి భయపడుతున్నాడే. మనం నరకం చూడలేదు, అందుకనే మనకు లేదు భయం. భయం. నా దేవుని వారలారా, యేసేపు వలె, దానియేలు వలె, షద్రక్ మేషక్ వలె భూమి మీద భయము కలిగి మనం బ్రతుకుదుముగాక. భూమి మీద మనము భయము కలిగి జీవించుదుముగాక. ఎవరికి భయపడాలా? దేవునికి. దేవునికి భయపడాలా. దేవుని భయం మన హృదయంలో ఉండాలా. దేవుని భయం మన బ్రతుకులో ఉండాలా. దేవుని భయం మన జీవితంలో ఉండాలి. నాకొద్దు భయపడాల్సింది మీరు. మిమ్మల్ని నరకానికి పంపించేటువంటి దేవుడికి, మిమ్మల్ని నరకం నుంచి తప్పించే దేవుడికి భయపడండి. నిత్య నాశనానికి మిమ్మల్ని పంపించకుండా కాపాడే దేవుడికి భయపడండి. దేవునికి భయపడి భూమి మీద బ్రతకండి. పాస్టర్ అంటే ఒకలా, పాస్టర్ లేకుంటే ఇంకొకలా. వచ్చింది పాస్టర్ అన్న, చేయకూడదు, మాట్లాడకూడదు. పాస్టర్ ఉన్నంటే ఆడు గొడవలు ఉండవు, పాస్టర్ ఉంటే ఆడు సినిమాలు ఉండవు, పాస్టర్ ఉన్నంటే ఆడు బూతులు. మన వాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు క్రికెట్, పాస్టర్ బూతులు తిట్టొద్దు, పాస్టర్ బూతులు, పాస్టర్ని పెట్టుకొని బూతులు మాట్లాడతారు. నేను క్రికెట్కి వెళ్ళినప్పుడు సామాన్యంగా మన వాళ్ళు బూతులు మాట్లాడరు. ఎందుకు మాట్లాడారంటే నేనున్నానని. ఫ్లోలో ఎవడో ఒకరు ఫ్లోలో బూత్ తిట్టేసి ఇంకొకటి పక్కన పాస్టర్ అన్న చూసుకోలేదే అయ్యో సీరియస్. ఎప్పుడప్పుడు వెళ్తున్నాం కదా పిల్లలతో, పాస్టర్ అంటారు. దేవునికి భయపడండి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను గంపంత కళ్ళేసుకొని చూస్తున్నాడు, నేను జాగ్రత్త బ్రతకాలని దేవుడికి భయపడండి. అది మీకు ఆశీర్వాదం. 3 మాటలు చెప్పాను. 1, భయపడాలి. భూమి మీద దేవునికి మనము భయపడాలి. 2, సంపూర్ణ సిద్ధులుగా మారాలి. 3, విశ్వాసం కలిగిన వారిగా బ్రతకాలి. ఇంకా ఉన్నాయి. ఈ చాలు ఈ రోజుకి. వచ్చే వారం ప్రభుత్వమైతే మాట్లాడదాం. ఈ లక్షణాలు మనం భూమి మీద కలిగి బ్రతకాలి. బ్రతికితేనే. ఇప్పుడు మనకేంటి? మన స్వదేశం. ఏ దేశం మన స్వదేశం? చెప్పండి. పరలోకం. మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం? యాత్రికులం, యాత్రలో ఉన్నాం. మనం అంతా పరదేశులం. ఇప్పుడు ఎక్కడున్నాం? యాత్రలో ఉన్నాం. ఒకరోజు కాలం, ఆ కాలం ముగిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పరలోకి వెళ్తాం. ఆ పరలోకానికి వెళ్ళేంత వరకు భూమి మీద మనం ఎలా బ్రతకాలి? విశ్వాసం. ఎలా బ్రతకాలి? సంపూర్ణ సిద్ధి మనలోకి రావాలి. ఎలా బ్రతకాలి? భయం కలిగి బ్రతకాలి. బ్రతికిస్తే ఆడుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. బాగా టైం అయిపోయిందిగా, క్షమించండి. ఆ 20